నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సార్వత్రిక ఎన్నికలు ఇప్పటి వరకు 5 విడతలు పూర్తయ్యాయి. జూన్ 1వ తేదీతో ఎన్నికలు పూర్తవుతాయి. మూడోసారి తమకు అధికారం రావడం గ్యారంటీ అని బీజేపీ గంటాపదంగా చెబుతుంది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుకున్న సమాచారం మేరకు తొలి 5 విడతల్లో బీజేపీ భారీగా నష్టపోతోంది. చివరి 2 విడతల్లో కూడా ఆ పార్టీ పెద్దగా పుంజుకుంటుందన్న నమ్మకం లేదంటున్నారు. ఎందుకంటే చివరి 2 విడతల్లో ఎన్నికలు జరిగే లోక్సభ నియోజకవర్గాల్లో రైతుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. దీంతో బీజేపీకి ఇక్కడ పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహం ప్రస్ఫుటమే. ఈ కారణంగానే ఒక్కో విడత పోలింగ్ పూర్తి అవుతున్న కొద్దీ బీజేపీ నేతలు సమాజంలో విద్వేషాలు రగిలేలా ప్రచారంలో స్వరం మార్చారు. తాజాగా అమిత్ షా మోడీ సర్కార్ మూడోసారి అధికారంలోకి రావడం తరువాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేస్తామని ఒక ఎన్నికల సభలో ప్రతిన చేశారు. ఇక ఆ క్షణం నుంచి బీజేపీ నేతలందరూ పీఓకే విలీనం అంటూ కోరస్ పాడుతున్నారు. నిజమే, పీఓకేలో ఇప్పుడు పరిస్థితులు అంత సవ్యంగా లేవు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి. పెట్రోల్ ధరలు కూడా 5 రెట్లు పెరిగాయి. ప్రజల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల భారత్కు అనుకూలంగా పీఓకేలో నిరసనలు నినాదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. పీఓకేలో కొన్ని పార్టీలు భారత్లో విలీనం చేయాలన్న డిమాండ్ కూడా తెర మీదకు తీసుకొచ్చాయి. సరిగ్గా దీన్నే ఎన్నికల్లో తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందాలని వ్యూహానికి బీజేపీ తెరతీసింది. ఈసారి తాము 400 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఊతరగొడుతూ ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వాస్తవంగా బీజేపీకి విజయంపై నమ్మకం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఎన్నికల ముందు ఏదో ఒక ప్రజాకర్షణ నినాదంతో ఒడ్డెక్కుతున్న బీజేపీ ఈసారి భారత్ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేందుకు కూడా వెనుకాడకపోవడం ఆ పార్టీలో నెలకొన్న ఓటమి భయమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.